ఇంతకుముందు వీడియోలో హార్ట్ అటాక్ అనేది ఏంటి? అది ఎందుకొస్తుంది? హార్ట్ అటాక్ వల్ల జరిగే పరిణామాలేంటి? ఎటువంటి కాంప్లికేషన్స్ పేషెంట్ ఎదుర్కొంటారనేది వివరించాను. ఇప్పుడు ఈ వీడియోలో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత చేసే వైద్య విధానాలేంటి? ఏమేమి వైద్య విధానాలు మేము చేస్తూ ఉంటాం? ఏ రకంగా పేషెంట్ బయటపడడానికి హార్ట్ అటాక్ బారి నుంచి దాని దుష్పరిణామాల నుంచి బయటపడడానికి ఏమేం చేస్తుంటాం అనేది నేను మీకు వివరిస్తాను. ఇందాకటి వీడియోలో నేను పంటతో కంపేర్ చేశాను. హార్ట్ అటాక్‌ని పంట గుండె కండరాని పంటతోను, హార్ట్ అటాక్‌ని ప్రవాహంలో వచ్చే అడ్డంకుల వల్ల పంట ఎట్లా అయితే దెబ్బతింటుందో, నీటి ప్రవాహంలో అడ్డంకుల వల్ల పంట ఎట్లయితే దెబ్బతింటుందో, రక్త ప్రవాహంలో వచ్చే అడ్డంకుల వల్ల గుండె కండరం దెబ్బతింటుందని వివరించాను. ఇదే పరిస్థితిలో టైమ్ ఈజ్ మజిల్ అని చెప్పాం. అంటే మొదటి 4 గంటల నుంచి 6 గంటల లోపల వచ్చే వాళ్ళకి రిజల్ట్స్ అనేవి చాలా బాగా వస్తాయని, ఆ టైం దాటిపోయిన తర్వాత వచ్చే వాళ్ళకి రిజల్ట్స్ అంతగా బావుండవని చెప్పాను. అయితే టైం గడిచే కొద్దీ రక్తనాళాల్లో ఉండే రక్తం గడ్డగడుతూ ఉంటుంది. గడ్డగట్టే కొద్దీ మనం ఇందాక చెప్పిన థ్రాంబోలైటిక్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రెప్టోకైనేజ్, రిటెప్లేజ్, టెనెక్టెప్లేజ్ అనే ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఇంజెక్షన్స్ వల్ల ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. స్ట్రెప్టోకైనేజ్ అనేది ఒక బేసిక్ థ్రాంబోలైటిక్ డ్రగ్ అని, దాన్ని వాడితే ఒక్కోసారి బీపీ డ్రాప్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా నేను ఇందాక వివరించడం జరిగింది. అయితే ఇటువంటి బీపీ డ్రాప్ అయ్యే ఎఫెక్ట్స్, ఇతరత్రా బ్లీడింగ్ కాంప్లికేషన్స్ అనేవి రిటెప్లేజ్‌తో ఇంకొంచెం తక్కువుంటాయి. టెనెక్టెప్లేజ్ అనేది హైయెస్ట్ థ్రాంబిన్ స్పెసిఫిసిటీ ఉంటుంది కాబట్టి, దాంతో బ్లీడింగ్ కాంప్లికేషన్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇచ్చే సమయం కూడా చాలా బ్రీఫ్‌గా ఇచ్చేయొచ్చు కాబట్టి, చాలా ఫాస్ట్‌గా దాని యాక్షన్ వస్తుందని మనం ఇంతకుముందు వీడియోలో వివరించుకోవడం జరిగింది. ఇదే పరిస్థితిలో కొన్ని గంటలు దాటిన తర్వాత, ఉదాహరణకి ఒక 12 గంటలు దాటిపోయిందనుకోండి హార్ట్ అటాక్ వచ్చి, ఏమవుతుంది? ఇంజెక్షన్స్ ఇవ్వచ్చా? చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు ఇది ప్రశ్న. ఇంజెక్షన్ ఇవ్వచ్చు, ఇవ్వకూడదని కాదు గానీ, దానివల్ల వచ్చే రిజల్ట్ ఏదైతే ఉంటుందో, రిజల్ట్ యొక్క ఆహ్, ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది 12 గంటల లోపల వచ్చిన వాళ్ళకి, ఎస్పెషల్లీ 8 అవర్స్ లోపల, 6 అవర్స్ లోపల వచ్చిన వాళ్ళకి ఎంత పాజిటివ్ రిజల్ట్ అయితే వస్తుందో, అంత స్పీడ్‌గా, అంత పర్ఫెక్ట్‌గా ఈ 12 గంటలు దాటిన తర్వాత వచ్చే వాళ్ళలో ఉండటం ఉండదు. అయితే ఎవరిలో అయితే ఇంకా పర్సిస్టెంట్ పెయిన్, ఇంకా నొప్పి చెప్తూ ఉంటారో, ఇతరత్రా బీపీ డ్రాప్ అవ్వడం లాంటి కాంప్లికేషన్స్ జరుగుతుంటాయో, ఇటువంటి వారిలో మేము ప్రైమరీ యాంజియోప్లాస్టీ అనేది చేస్తూ ఉంటాం. అంటే గడ్డ అనేది ముదిరిపోయిన తర్వాత ఈ ఇంజెక్షన్ అనేది పూర్తిగా రిజల్ట్ ఇవ్వలేని పక్షంలో మేమేం చేస్తామంటే డైరెక్ట్‌గా అసలు ఎక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది? రక్తనాళాల్లో ఏ రక్తనాళాల్లో ఎంత పరిమాణంలో క్లాట్ ఉంది? ఎక్కడ బ్లాక్ అయిందనేది గుర్తించి, దాన్ని అప్పటికప్పుడు మనం యాంజియోగ్రామ్ ద్వారా చూడండి ఇటువంటి రక్తనాళాల్లో ఉండే అడ్డంకుల వల్ల ఆ క్లాట్ ఫార్మ్ అవ్వటం, ఆ క్లాట్‌ని మనం ఇంజెక్షన్ ద్వారా పూర్తిగా డిజాల్వ్ చేయలేని పరిస్థితుల్లో, కరిగించలేని పరిస్థితుల్లో డైరెక్ట్‌గా యాంజియోగ్రామ్ చేసి, ఆ సన్నబడ్డ ప్రాంతంలో నుంచి ఒక వైర్ పాస్ చేసి, దాన్ని బెలూన్ సహాయంతో వెడల్పు చేసి డైరెక్ట్‌గా మనం పైప్ వంటి ఒక స్టెంట్‌ని అమర్చడం జరుగుతుంటుంది. దీన్ని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాం. ఏంటి ప్రైమరీ యాంజియోప్లాస్టీ? మీరు రెగ్యులర్‌గా చేసే స్టెంట్‌కి దీనికి మార్పు ఏంటి అంటే, రెగ్యులర్‌గా మేము చేసే స్టెంట్‌లో క్లాట్ అనేది ఉండదు. రక్త ప్రవాహం పూర్తిగా ఆగడం అనేది ఉండదు. అయితే ప్రైమరీ యాంజియోప్లాస్టీలో రక్తపు గడ్డ ప్రవాహానికి అడ్డంగా ఉండి, పూర్తిగా రక్తం అనేది పారటం అనేది జరగదు. నేను తర్వాత వీడియోలో మీకు స్పష్టంగా చూపించగలుగుతాను. ఈ రక్త ప్రవాహంలో ఉండే లోపాలననేది పర్ఫెక్ట్‌గా గుర్తించి, ఆ సన్నబడ్డ ప్రాంతంలో నుంచి ఒక వైర్ పాస్ చేసి, ఆ స్టెంట్ అమరిక చేయడం ద్వారా రక్త ప్రవాహాన్ని మళ్ళీ పునరుద్ధరించడం అనేది జరుగుతుంటుంది. ఇది వీలైనంత తొందరగా గనక మనం చేయగలిగితే, పేషెంట్‌కి కూడా వీలైనంత త్వరగా మనం రిలీఫ్ అంటే ఒక ఆహ్, నొప్పి నుంచి కూడా ఒక ఉపశమనాన్ని మనం తొందరగా ఇవ్వగలుగుతాం. అంతేకాకుండా ఇతరత్రా ఉండే కాంప్లికేషన్స్ ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో, బీపీ డ్రాప్ అవ్వడం కానివ్వండి, కండరాల రప్చర్ కానివ్వండి, పక్షవాతాలు కానివ్వండి, ఇటువంటివి కూడా కొంత వాటి దుష్పరిణామాల బారి నుంచి కూడా మనం పేషెంట్‌ని కాపాడుకోగలుగుతాం. ఇది ప్రైమరీ యాంజియోప్లాస్టీ ఎర్లీగా చేసినందువల్ల మరణాల శాతాన్ని బాగా తగ్గించవచ్చు. అయితే ఇది కొంత క్లిష్టమైన ప్రక్రియ. రెగ్యులర్‌గా చేసే స్టంట్‌కి దీనికి చాలా వేరియేషన్స్ ఉంటాయి. దీనిలో వాడకం అనేది ఎక్కువుంటుంది. అంటే వాడకం అంటే బెలూన్లు కానివ్వండి, తర్వాత థ్రాంబస్‌ని యాస్పిరేట్ చేయడం, థ్రాంబస్ యాస్పిరేషన్ క్యాథెటర్స్ అంటాం. థ్రాంబస్టర్ అని రకరకాల పేర్లతో వస్తుంటాయి. ఇవి చాలా ఖరీదైన పరికరాలు కావడం వల్ల అంత విరివిగా మనం అనుకుంటున్న స్థాయికి భారతదేశంలో ప్రైమరీ యాంజియోప్లాస్టీల రేట్ అనేది జరగడం లేదు. ఇది బాగా జరగాలి అంటే కంపెనీల నుంచి ఆ రేట్లు కూడా తగ్గితే మనం ఇంకా సామాన్యునికి అందుబాటులోకి తీసుకొని రావచ్చు. తద్వారా మరణాల శాతాన్ని తగ్గించవచ్చు.